రీసెంట్ టైమ్స్ లో ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి యాక్టర్స్ అందరినీ పర్ఫెక్ట్ గా వాడిన సినిమా అంటే ఇదని చెప్పుకోవచ్చు. సినిమా అయితే మినిమం అయితే హిట్ అయితే పక్కా అయిద్ది అనమాట. సంక్రాంతికి మస్ట్ వాచ్ ఫ్యామిలీ మూవీ అనమాట. హనుమాన్ తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా అందరూ వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి పండుగని సినిమాలో చూపిస్తారనమాట. సంక్రాంతి పండుగ నిజమైన సంక్రాంతి పండుగ. అన్ని మూవీస్ కమర్షియల్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసినట్టు అనిపించింది. సినిమా మాత్రం నాగార్జున గారికి మంచి కంబ్యాక్ అనమాట. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కానీ, రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ అదృశ్యం అనమాట. అల్లరి నరేష్ చేసే యాక్టింగ్ కి ఒకనొక టైంలో జనాలు అరిశారనమాట నాగార్జున గారి సీన్ల కన్నా. ఆ టైప్ పర్ఫార్మెన్స్ అనమాట. అల్లరి నరేష్ కానీ బాగుంది భయ్య. రాజ్ తరుణ్ గారి కన్నా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చాలా నోటిఫికబుల్. ఈవెన్ నాగార్జున కన్నా కానీ అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక్కోసారి అల్లరి నరేష్ హైలైట్ అయిపోతారు అనమాట. టోటల్ గా సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. సినిమా అయితే పక్కా హిట్, మినిమమ్ అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఖచ్చితంగా. ఇది మిగతా సినిమాలతో కంపేర్ చేసి సినిమా ఎలా ఉంది? చాలా బెటర్ భయ్య. నేను 4 సినిమా, యాక్చువల్గా ఇది 4వ సినిమా నేను చూసాను. అన్ని సినిమాల్లో కన్నా ఫస్ట్ హనుమాన్ తర్వాత ఇది బెస్ట్. ఖచ్చితంగా ఇదైతే మస్ట్ వాచ్ సంక్రాంతి. ఖచ్చితంగా ఫెస్టివల్ ఈజ్ మూవీ. కన్ఫామ్ గా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా. మినిమం కన్ఫామ్ గా వాచ్ చేయాలన్నమాట. సంక్రాంతిని ఖచ్చితంగా తెచ్చాడు ఇంటికి. మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ గుడ్ బై. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో కాస్టింగ్ తీసుకుంటున్నారు కానీ ఎవరిని క్యారెక్టర్స్ ని సరిగ్గా వాడరు అనమాట. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిని పర్ఫెక్ట్ గా వాడారు అనమాట. కాస్టింగ్ బంగారు రాజుకి మించి ఉంది. నాకైతే నాగార్జున గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది అయిద్ది అనిపిస్తుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా బాగా నచ్చింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.